ఇదిగోండి జార్ మిఠాయిలు. ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి గంట గురించి ఎవడు చెప్తాడు? చెప్తాను ఆగండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. అప్పుడే మన వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బట్టల్ బాబ్జీ బట్టల్ స్టోర్. మన దగ్గర బట్టలు చూస్తే బ్రో మీరు అందరూ బట్టలు చింపేసుకోవాలి. అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి బ్రో. తక్కువ ప్రైజెస్ కి వస్తాయి బ్రో అన్ని మన దగ్గర బట్టలు వేసుకొని మీరు అలా మార్కెట్ లోకి వెళ్తే మొత్తం బోరాన్ ఉంటది బ్రో. మన కాడ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నది. 999 కే 3 బ్రాండెడ్ షర్ట్స్ వస్తాయి బ్రో. ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటది. మీరైతే డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఈ బట్టలు చింపేసుకునే కలెక్షన్ మీకు కావాలంటే వెంటనే మన స్టోర్ విజిట్ చేయండి. అడ్రస్ అయితే మన బయోలో ఇచ్చిన కరెక్ట్ గా బోరబండ పెద్ద చెత్త కుండి పక్కనే ఉంటది. ఇదేనా మామా బట్టల బాబ్జీ స్టోరు? అవును మామా, పద వెళ్ళి బట్టలు చింపేసుకుందాం. నమస్తే బ్రో, వెల్కమ్ టు బట్టల్ బాబ్జీ స్టోర్. నమస్తే అన్న, కొత్త కలెక్షన్ ఏముంది? అరే స్టోర్ మొత్తం కొత్త కలెక్షనే బ్రో. ఇంతకీ ఎవరు బట్టలు చింపేసుకునేది? నువ్వా? మా ఇద్దరికి కాదు, మా డాడీకి. ఫాదర్స్ డే వస్తుంది కదా, అందుకే చిన్న గిఫ్ట్. అబ్బా జబర్దస్త్ బ్రో. నువ్వు మీ డాడీ పేరు చెప్పి నన్ను మ్యాడ్ చేసినావు. సో నీకో మంచి ఆఫర్ ఇస్తా. మీ డాడీకి 2 షర్ట్లు తీసుకో, నీకో షర్ట్ ఫ్రీ ఇస్తా. థ్యాంక్ యూ బాబ్జీ బ్రో. నువ్వేంది బ్రో గట్లా చూస్తున్నావు? నువ్వు మీ డాడీకి కొనివా మరి? నా దగ్గర నాకు కొనుక్కోవడానికి డబ్బులు లేవు బ్రో. మళ్ళీ మా నాన్నకోటి. అరే ఏంది బ్రో నువ్వు బట్టల్ బాబ్జీ స్టోర్ కి వచ్చి బట్టలు చింపేసుకోకుండా వెళ్తానంటావు? ఇదిగో నీ ఫ్రెండ్ ఉన్నాడుగా, నీ ఫ్రెండ్ అడుగు తీసుకో. అవును మామా, నువ్వు కూడా షర్ట్ తీసుకో. నేను ఇవాళ డబ్బులు ఇస్తాను, నువ్వు మళ్ళీ రేపు ఇచ్చేది గాని. ఎందుకులే మామ ఇప్పుడు. అరే ఏంది బ్రో నువ్వు నీ ఫ్రెండ్ కూడా ఒప్పుకున్నాక వద్దంటావు. సరే నువ్వు కూడా షర్ట్ తీసుకున్నావంటే ఈ ఇద్దరికి కలిపి ఒక బ్రాండెడ్ అండర్వేర్ ఫ్రీ ఇస్తా. అండర్వేరా అంటే ఇప్పుడు అది ఆడేసుకోవాలా నేను వేసుకోవాలా? అరే ఒక రోజు నువ్వు వేసుకో బ్రో, నెక్స్ట్ డే మనోడు వేసుకుంటాడు. బ్రాండెడ్ అండర్వేర్ బ్రో. ఫోన్లే మామా, అండర్వేర్ ఫ్రీ వస్తుంది కదా, మంచి బ్రాండెడ్ షర్ట్ తీసుకో. సరే మామా. థ్యాంక్ యూ బాబ్జీ, వెళ్ళొస్తానే. బ్రో ఒకసారి బ్రో చిన్న వీడియో తీసుకుంటా. బ్రో ఎక్కడి నుంచి వచ్చినారు బ్రో? లవంగం కాలనీ నుంచి. ఏ అట్లా చెప్పకూడదు బ్రో, ఏ వైజాగ్ నుంచో రాజమండ్రి నుంచో అని చెప్పాలి. సరే అయితే రీటెక్. బ్రో ఎక్కడి నుంచి వచ్చినారు? రాజమండ్రి నుంచి వచ్చాం బ్రో. ఏమేమి తీసుకున్నారు బ్రో? షర్ట్స్ తీసుకున్నాం బ్రో. మరి మా నోళ్ళు ఏమైనా ఆఫర్లు ఇచ్చిండ్రా బ్రో? 3 షర్ట్స్ కొంటే ఒక షర్ట్ ఒక అండర్వేర్ ఫ్రీ ఇచ్చారు బ్రో. అంతేనా? ఇంకేం లేవా? అదే వెళ్ళేటప్పుడు క్యాష్ పెట్టి కూడా ఫ్రీ ఇస్తా అన్నారు, ఇంకా ఇవ్వలేదు. క్యాష్ పెట్టేంది బ్రో. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నాన్నగారు నువ్వంత సాగదీస్తున్నావు అంటే ఏదో చిక్కు తెచ్చే ఉంటావు. చిక్కు కాదండి, చొక్కా కొన్నాను 1000 రూపాయలు. 1000 రూపాయలు చొక్కా కొన్నావా? అవును నాన్నగారు, పుష్ప 2 స్టైలు అసలు తగ్గేదేలే. అసలు ఎవరిని అడిగి తగలేసావు రాని డబ్బులు? 1000 రూపాయలు ఎట్టి చొక్కా కొంటాడంట. నేను కూడా తగ్గను. 1000 రూపాయలు పెడితే కిందట పండ కింటెల్పాది బట్టలు వచ్చారా? నువ్వు ఊపుకుంటూ చొక్కా తీసుకొచ్చి మళ్ళీ గొప్పగా చెప్తున్నాడు. డబ్బులేమో నీకు తేరగా వస్తున్నారా? ముక్కుగాడు కొన్నాడండి, ఉన్నప్పుడు ఏమన్నాడు? ఉన్నప్పుడైనా ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? నన్నే కదా మళ్ళీ అడిగేది. కూసింత కూడా భవిష్యత్తు మీద భయం లేదు, బాధ్యత లేదు, చదువు లేదు. ఎంతసేపు ఆ దిక్కుమాల ఎదవలు వేసుకుని బేవర్స్గా ఊరంతా తిరగడమే. పోనీ ఇంట్లో అమ్మా నాన్నలకు సాయం చేద్దాం, బుద్ధిగా చదువుకుని ప్రయోజకుడు అవుదాం అని ఏనాడు లేదు. ఎంతసేపు నాన్నగారు అయికోనండి, నాన్నగారు నాకు ఈకోనండి అని ఎప్పుడు నా సంపాదన పడి తినడమే. మీ నాన్న ఏమైనా అంబానీ అనుకుంటున్నావా? అకౌంటెంట్. వస్తున్న కొంత జీతంలోనే ఈ ఫ్యామిలీ అంతటిని ఏ లోటు లేకుండా పోషించుకుంటూ వస్తున్నాను. అది ఎంత కష్టమో నీకు తెలుసా? అబ్బో తెగ కష్టపడిపోతున్నారులేండి. నాకు జీతం వస్తే నేను పోషించగలను, నేను మేనేజ్ చేయగలను. ఆహా, మేనేజ్ చేసేస్తావు అన్నమాట. సరే అయితే రేపు ఒక్క రోజుకి మన పాత్రలు మార్చుకుందాం. నువ్వు తండ్రి, నేను కొడుకు. చూద్దాం రేపు ఒక్క రోజులో నా పనులన్నీ ఎలా మేనేజ్ చేస్తావు. ఇదిగో 1000 రూపాయలు. మధ్యతరగతి కుటుంబానికి ఒక రోజు గడవడానికి కావాల్సిన డబ్బులు. ఏంటి రోజుకి నాన్నగారు 1000 రూపాయలు ఖర్చు పెట్టేస్తారా అని నువ్వు అనుకోవచ్చు. నా బడ్జెట్ అయితే రోజుకి 500. తమకు కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదా, అందుకే 1000 రూపాయలు ఇస్తున్నాను. ఈ డబ్బులతో రేపు ఒక్క రోజు మన కుటుంబాన్ని నడిపించు. నడిపించడమే కాదండి, పరిగెట్టిస్తాను. మీరు ఇచ్చిన 1000లోనే మీకన్నా బాగా మేనేజ్ చేసి చూపిస్తాను. ఇదే నా ఛాలెంజ్. అయినా మనం ఎందుకు ఎంత ఎర్లీగా లేవడం? ఈ రోజు మన కొడుకు క్యారెక్టర్ కదా, 10 దాకా పడుకోవచ్చు. మనల్ని ఎవడు రాపేది? ఏమండి త్వరగా లెగిసి పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ తీసుకురండి. నాన్నగారు.
ఏంటి నాన్నగారు పొద్దు పొద్దునే పొద్దున్న అంటారేటి? ఛాలెంజ్ మర్చిపోయారా? ఈ రోజు మీరు నాన్న, నేను కొడుకు. లెక్క ప్రకారం మీరు 7ంటికి లెగిసిపోవాలి కదా. లేకండి ఇల్లు పాల బయటలే తీసుకురండి. ఈయనేటి ఛాలెంజ్ సీరియస్ గా తీసుకున్నాడా? ఏంట్రా మను, ఏం జరుగుతుంది? ఛాలెంజ్ అమ్మా, ఛాలెంజ్. ఈ రోజుకి నేను ఆయన నేను ఆయన చేసే పనులన్నీ ఈ రోజంతా చేసి చూపిస్తానని ఛాలెంజ్ చేశాను. మీరు మీ దిక్కుమాలాట్లు. అయినా నాకెందుకు, ముందు ఎవరో ఒకరు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురండి. నేనెందుకు తీసుకొస్తాను? ఇప్పుడు టీవీ చూసే టైం అయింది నాకు. నేనే వెళ్తాను. ఇదిగో బాబు, మీ నాన్నగారు లేరా? లోపల ఉన్నారండి. ఇదిగో బాబు, ఈ రోజుకి ఇంటి పెద్ద ఆయనే. నీకేం సమస్యలు ఉన్నా ఆయనకి చెప్పు. ఓహో, కరెంట్ బిల్ కట్టలేదు బాబు, ఫ్యూజ్ పీక్ పట్టుకెళ్ళిపోదామని వచ్చాను. ఫ్యూజ్ పీక్ ఎత్తారా? వద్దండి, ఆ బిల్ ఏదో నేను కట్టేస్తాను. ఎంత వచ్చింది? ఎంత బాబు? 500. మీరు పొదుపుగానే వాడతారు కదా. 500? ఇప్పుడే వెళ్ళి కట్టండి, లేకపోతే సాయంత్రం వచ్చి ఫ్యూజ్ పట్టుకెళ్ళిపోతాను. వద్దండి, కట్టేస్తాను. అమ్మా, ఇదిగోనే పాల ప్యాకెట్లు. అక్కడ పెట్టరా. ఏమండి, టిఫిన్ ఏం చేయమంటారు? నన్ను అడుగుతావంటే ఇవాళ మేనేజర్ ఆయన అడుగు. ఈ రోజు టిఫిన్ అయినా మనకు నచ్చినట్టు చేయొచ్చు. అమ్మా, ఈ రోజు టిఫిన్ పూరి ప్లస్ గారి, అలాగే దాంట్లోకి నంచుకోవడానికి 4 చట్నీలు, ఉంచుకుని తినడానికి బంగాళదుంప కూర. మంచి మెనువే, చేయించేయండి. ఏంటి చేసేది? పూరీలు చేయడానికి గోధుమ పిండి లేదు, గారెలు ఎంచడానికి నూనె లేదు, బంగాళదుంప కుర్మా చేయడానికి కూరగాయలు లేవు, చట్నీ చేయడానికి పల్లీలు లేవు. నువ్వు గబగబా వెళ్ళి తెచ్చేసావు అనుకో, నేను చకచకా వండేస్తాను. పూరి గారి వండాలంటే ఇన్ని కావాలా? నూనె ప్యాకెట్టే 150 ఉంటది. ఇప్పుడు ఈ సరుకులన్నీ అంటే మన బడ్జెట్ కి బొక్కే. అమ్మా, పూరి గారి ఏం వద్దులే గాని ఈ రోజు నాకు ఉప్మా తినాలని ఉంది. ఉప్మా ఉండే. ఉప్మా చెయ్యాలా? మా నాన్నే ఫస్ట్ టైం నోరారా ఉప్మా చేయమని అడిగావరా. నీకు ఈ రోజు ఇన్ని జీడిపప్పులేసి చేస్తానుండు. జీడిపప్పులు ఏమొద్దు, ఉత్తప్మా చేయి చాలు. మళ్ళీ అవి అయిపోతే నన్నే తెమ్మంటారు. ఏంటి నాన్నగారు, రోజు ఉప్మాయేనా? ఉప్మాయే, మన బడ్జెట్ కి ఉప్మాయే తినాలి. వీఆర్ మిడిల్ క్లాస్ అండి, రిచ్ కాదు. ఇప్పుడు తెలిసి వస్తుంది అదొక. 500 కరెంటు బిల్లు కట్టేసాం, పాల ప్యాకెట్లు తెచ్చాం, 1000 రూపాయలు 550 అయిపోయింది. ఇంకా 450 ఉంది. టైం ఇంకా 11 కూడా కాలేదు, అప్పుడే 550 అయిపోయింది. డాడీ. ఎవరమ్మా డాడీ? నేను మీ అన్నయ్య మనుని. అయ్యో, ఛాలెంజ్ కదా. అదే అన్నయ్య, ఈ రోజు లంచ్ లోకి ఏం తిందాం? చికెనా, మటనా, ఫిషా, ప్రాన్సా? అబ్బా, నువ్వు చెప్తుంటేనే నోరూరిపోతుంది. అయినా చికెన్ ఎప్పుడు తినేదే కదా. ఈ రోజు నాన్నగారిని మటన్ తెమ్మందాం. అదైతే కేజీ 850 రూపీస్. ఇక్కడుంది 450నే, ఇంకో 400 ఎక్కడి నుంచి తేవాలి? మటన్ లో ములక్కాళ్ళు వేసుకుంటే సూపర్ ఉంటది అన్నయ్య, జుర్రుకొని మరీ తినచ్చు. అవునవును, నాన్నగారిని అవి కూడా తెమ్మందాం. హలో, ములక్కాడేసుకుని మటన్ తినడానికి ఈ రోజేం ఆదివారం కాదు, శనివారం. కావాలంటే అవన్నీ రేపు తిందాం. ఇవాళ శనివారం కాబట్టి ప్యూర్ వెజ్జే తినాలి. ఓహో, ప్యూర్ వెజ్జా? అయితే 1 కేజీ పన్నీర్ తీసుకురండి నాన్నగారు. 1 పావు కేజీతో పన్నీర్ బటర్ మసాలా, ఇంకో పావు కేజీతో పన్నీర్ 65, మరో పావు కేజీతో పన్నీర్ బిర్యానీ. ఇంకో పావు కేజీతో నా పెండా కూడా వండుతారా? ఏం అక్కర్లేదు, వెళ్ళి కూరగాయలు పట్టుకొస్తాను, కామ్గా తినండి. బాగైంది. మీరేంట్రా ఇక్కడ? ఇప్పుడే అంకుల్ చెప్పారా నీకు ప్రమోషన్ వచ్చిందంట కదా. అందుకే మామ, ఈ రోజు మా భోజనం మీ ఇంట్లోనేనంట. అంకుల్ పిలిచారు. ఇదేమన్నా ధర్మసత్రం అనుకుంటున్నారేంట్రా? పిల్లగానే వచ్చి భోజనాలు చేసేయడానికి? ఈ రోజేం అక్కర్లేదు, కావాలితే రేపు రండి. అదేంటి నాన్నగారు, ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్స్ ఇలా ఇన్సల్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడే భోజనం చేస్తారు. అవును అంకుల్, మేము ఎక్కడే భోజనం చేస్తాం. మరి ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఎన్ని చేశానో, ఒక కొడుకుగా ఉన్నప్పుడు ఎన్ని చేశానో, వాళ్ళ కోసం ఎన్ని దెబ్బలు తిన్నానో ఇవేమీ గుర్తు లేకుండా మరి ఆ ప్రేమ ఏమైందో తెలీదు, ఆ ఆప్యాయత ఏమైందో తెలీదు. సర్లేరా మను, ఊరుకో.
ఏంటమ్మా ఊరుకునేది? జేబులో డబ్బులు అన్నీ అయిపోయాయి. గ్యాస్ కూడా అయిపోయిందిరా. ఏమంటున్నావే? నువ్వు వాళ్ళతో కలిసిపోయిన నాట పట్టిస్తున్నావా? లేదురా, నిజంగానే గ్యాస్ అయిపోయింది. ఏంటి ఇంకా వంట అవ్వలేదా? ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మా ఫ్రెండ్స్ అందరికి ఆకలేసేస్తుంది. గ్యాస్ అయిపోయిందండి. గ్యాస్ అయిపోయిందా? పాప ఇంటికి అన్ని ఖర్చులు ఈ రోజు వస్తున్నాయి. నాన్నగారు గ్యాస్ అయిపోయిందంట, బుక్ చేసేయండి. నన్ను బుక్ చేశారుగా, ఇప్పుడు సిలిండర్ అంటే 1000 రూపాయలు వేసిపోతాయి. ఏదోటి తెలుగుగా మేనేజ్ చేద్దాం. గ్యాస్ అయిపోతానే వంట అయిపోద్దా ఏంటి? ఈ రోజుకి పుల్లల పొయ్యితో మేనేజ్ చేద్దాం. పుల్లల పొయ్యా? అప్పట్లో గ్యాస్ స్టవ్లు ఉండే ఏంటి? పుల్లల పొయ్యి మీదే మా నాన్నమ్మలో నానమ్మలో వంటలు వండుకునేవాళ్ళు. అమ్మా నువ్వు వంటకన్నీ రెడీ చేసుకో, నేను వెళ్ళి పుల్లనాటుకొచ్చేస్తాను. మీ ఛాలెంజ్లతో నన్ను కాల్చుకొని తింటున్నారు కదరా. చూసారా మన అరేంజ్మెంట్ ఎలా ఉంటది? ఏమండి సాల్ట్ అయిపోయింది. ఏమండి కరివేపాకు. ఒరే ఈ పొల్లల పొయ్యిలో అవి నాకు అలవాట్లేదురా. ఆ గ్యాస్ ఏదో బుక్ చేయరా. ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అయిపోమ్మా, రేపు నాన్నగారు బుక్ చేస్తారులే. సరే ఆగు, నువ్వు కష్టపడ్డా నేను చూడలేకపోతున్నాను. పొలాల పొయ్యి నుంచి ఎక్కువగా పొగ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? యూట్యూబ్ వీడియో దొరికిందే. అమ్మా అమ్మా లేకవే, ఏమైంది? ఒరే ముక్కు స్పిన్ అయ్యరా. నాన్నగారు అమ్మ కళ్ళు తీరి పడిపోయిందండి, ఒకసారి రండి హాస్పిటల్ తీసుకెళ్దాం. ఈ రోజు నాన్నగారు నేను కాదు నువ్వు. ఇంట్లో ఏ సమస్య వచ్చినా బాధ్యత నీదే, నువ్వే పరిష్కరించాలి. తీసుకెళ్ళు. రే ముక్కు బాలేరా. అమ్మా పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. ఎంతన్నా? 150 తమ్ముడు. 150? ఇదిగో అన్నా. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు 500 తమ్ముడు. కట్టేస్తే కార్డు రాస్తాను. 500? నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయే. ఒరే సురేష్, నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలరా. ఒరే రమేష్, మా అమ్మకి బాగాలేదురా, నాకు అర్జెంటుగా 1000 రూపాయలు కావాలరా. రేపు తప్పకుండా ఇచ్చేస్తాను రా. నీ మీద నాకు నమ్మకం లేదురా, ఇంకోసారి డబ్బులని ఫోన్ చేయకు. సార్ ఇదిగోండి, లక్ష్మి పేరు మీద కార్డు రాసి డాక్టర్ని ఒకసారి పిల్లండి. కంగారు పడాల్సిన పనేం లేదు సార్. చిన్న బ్రీతింగ్ ఇష్యూ వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. అమ్మయ్యా. చూసావారా, ఒక్కరోజు నాన్నగా ఉండమంటేనే సగం రోజుకే నువ్వు విలవెల్లాడిపోయావు. అలాంటిది 25 ఏళ్ళ నుంచి నేనెంత విలవెల్లాడిపోయి ఉండాలి. అయినా సరే మీ అందరినీ ఏ లోటు లేకుండా పెంచాను. గ్యాస్ బదులు పుల్లల పొయ్యితో కూడా వంట చేసుకోవచ్చని తెలుసు. కానీ ఈ రోజు మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం కూడా ఆ పుల్లల పొయ్యి. ఇలా ఎప్పటికప్పుడు మీకు ఏ లోటు రాకుండా మీకు అవసరమైనవన్నీ సమకూర్చాను. నీ దగ్గర డబ్బులు లేకపోయినా హాస్పిటల్ ఖర్చు కోసం మీ ఫ్రెండ్ దగ్గర 1000 రూపాయలు అప్పు చేద్దామని చూసావు. ఇలాంటి అప్పులు నేనెన్ని చేసుంటాను? ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు అప్పుడప్పుడు అంటూ ఉంటావు కదరా, ఏం చేసుకుంటారు నాన్నగారు డబ్బులన్నీ అని. నేనేం చేసుకుంటాను రా, నేను ఎంత కష్టపడినా ఏం చేసినా అదంతా మీకోసమే కదరా. మీరు ఫ్యూచర్లో ఏ ఇబ్బందులు పడకూడదని నేను ప్రతిరోజు ఇబ్బందులు పడుతూ ఉంటాను. సారీ నాన్నగారు, మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు ఇన్ని సంవత్సరాలుగా పడుతున్న కష్టం నాకు ఈ రోజే అర్థమైంది. నన్ను క్షమించండి నాన్నగారు. మనం నాన్నలో కోపాన్నే చూస్తాం కానీ కష్టాన్ని గుర్తించాం. ఖర్చులో ఆయన వెనకడుగుని చూసి విసుక్కుంటాం కానీ జాగ్రత్తలో ఆయన వేసే ముందడుగుని గమనించాం. కుటుంబంలో అందరి బాధ్యతల్ని తీసుకుంటాడు, తానొక్కడే అయి మోసుకెళ్తాడు. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాడు, తన తుది శ్వాస వరకు మన కోసమే పోరాడతాడు. ఎందుకో తెలియదు కానీ ఇన్ని చేసే నాన్న తన ప్రేమను నేరుగా చూపించడంలో మొహమాటస్తుడిగానే మిగిలిపోతాడు. నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.